హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ పల్లి కారప్పొడి అండి. చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్కి, టిఫిన్కి, దేనికైనా బాగుంటుంది. ఇలాంటి పొళ్ళు ఒక 4-5 రకాలు చేసి ఇంట్లో పెట్టుకున్నామంటే కాయగూరల బాధే మనకు ఉండదండి. ఎలా చేశానో ఏంటో పూర్తి వీడియో చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా? రండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి నేను. మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి. నాకైతే ఒక కప్పు తీసుకుంటున్నాను. ఒక 5-6 రోజులు వస్తుందండి పొడి. కప్పు తీసుకున్నాను. అవి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టి వేపితే చక్కగా క్రిస్పీగా వేగుతాయండి. అలా వేగితేనే మనకి పొడి బాగా వస్తుంది. హైలో పెట్టారంటే పొట్టు మాడిపోతుంది, లోపల వరకు వేగదు, టేస్ట్ కూడా బాగుండదండి. ఇలా వేపుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వండి. తరువాత అదే కళాయిలో కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఒక 10-12 ఎండుమిర్చి తీసుకోండి. అవి కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు ఒక హాఫ్ టీ స్పూను, జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకొని లైట్గా వేగనివ్వాలి. సిమ్లో పెట్టి వేపుకోండి. మనకి సిమ్లో పెట్టి వేపడం వల్ల చక్కగా వేగుతాయండి, క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇది సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. అదే పిల్లలు, హాస్టల్లో ఉన్న పిల్లలు, ఈ బ్యాచిలర్స్ వీళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి. హడావిడిగా వెళ్ళిపోతుంటారు కదా, ఇలాంటి పొడులు తయారు చేసి పెట్టుకొని కొద్దిగా నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ ఉంచుకొని చక్కగా ఈ పొడి వేసుకొని తిన్నారంటే వాళ్ళకి చక్కగా టైం కలిసి వస్తుందండి. మరి వెజిటేబుల్స్ మన ఇంట్లో లేనప్పుడు కూడా ఇలాంటి పొడులు మనకి చక్కగా కవర్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇలా వేసుకొని వేపుకోవాలి. అప్పుడప్పుడు ఇలా పొడులు కూడా తినాలండి. కరివేపాకు పొడి, కొబ్బరి పొడి, అలాగే పల్లీల పొడి, చాలా పొడులు ఉన్నాయండి. పప్పు పొడులు కూడా ఉన్నాయి, నువ్వుల పొడి, ఇవన్నీ నేను ఒక్కొక్కటిగా వీడియో చేసి పెడతాను, మీతో షేర్ చేసుకుంటాను. తప్పనిసరిగా మీకు యూజ్ అవుతున్న వీడియోలో మీకు షేర్ చేసుకుంటానండి. మీకు నచ్చితే తప్పనిసరిగా పూర్తిగా వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో మీరు కూడా చేసుకొని కామెంట్ పెట్టండి. సరేనా? మనకిప్పుడు ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేగిపోయాయి కదా, అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకోండి. ఇవి కూడా చల్లారిపోయాయి, పలుకులు కూడా చల్లారిపోయాయి. అందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టకండి, కొద్దిగా బరకగా ఉంటేనే మనకి పొడులు బాగుంటుంది. చూసారు కదా, ఇలా వేసుకోండి. తర్వాత పల్లీలు వేసుకోండి. పొట్టు తీయనవసరం లేదండి, పొట్టు తీయకుండా వేసుకుంటేనే బాగుంటాయి. మంచి టేస్ట్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పల్లీ పొడి. తప్పనిసరిగా చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, అందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా 4-5 రెబ్బలు వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కల్లుప్పు వేసానండి నేను. మీరు సాల్ట్ ఉంటే సాల్ట్, కల్లుప్పు ఉంటే కల్లుప్పు ఒక 1/2 టీ స్పూన్ వేసాను. తర్వాత చూసుకొని వేసుకోండి. ఇలా పొడి చేసుకోవాలండి, బరకగానే చేసుకోండి, మరి మెత్తగైనా బాగుండదు. పల్లీ పొడి ఏంటంటే పళ్ళకు తగులుతూ తింటాం కదా, చాలా బాగుంటుందండి. ఇంతేనండి, చూసారా ఎంత బాగా రెడీ అయిందో. ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఇది వేడి వేడి అన్నంలోని పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుందండి. మనకి ఇంకా కాయగూరలతో పని ఉండదండి. ఇలా పొడులు కానీ 4-5 పొడులు రెడీ చేసి పెట్టుకున్నాం అంటే సింపుల్గా ఈజీగా అయిపోతాయి. హడావిడి లేకుండా ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళి వచ్చినా వంట చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు వేడిగా అన్నం వండేసుకొని ఇలా పొడులు వేసుకొని తినండి, చాలా అమృతంలా ఉంటుందండి. ఇంక మనం ఏమీ అడగము. ఇలాంటి గాజు బౌల్లో స్టోరేజ్ చేసుకోండి. మాకైతే ఒక 4-5 రోజులు వస్తుంది. రోజుకి ఒక్కొక్క ముద్దకి వేసుకొని తింటే అన్ని పొడులు ఒక్కొక్క ముద్ద వేసి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, మనకి సింపుల్గా కూడా అయిపోతుంది. చూసారు కదా, నేనైతే రైస్ పెట్టుకున్నాను, వేడివేడిగా రైస్ పెట్టుకొని పొడి వేసుకున్నాను, కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. చూసారు కదా, మా పిల్లలు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. నేనే తినేస్తున్నాను. ఇలాంటి పొడులు వేసిన తర్వాత తినకుండా ఆగుతామా? వేడివేడి అన్నంలో చక్కగా పొడి వేసి నెయ్యి వేసి కుమ్మేసానండి. చాలా టేస్ట్గా వచ్చింది. తప్పనిసరిగా మీరు కూడా చివరి వరకు వీడియో చూసి మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఇలా సింపుల్గా ఈజీగా ఉండే రెసిపీలే మా ఛానల్లో ఉంటాయండి. మా ఛానల్ పూర్తిగా చూసి మీకు వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేసి లైక్ చేస్తేనే మన వీడియో ముందుకెళ్తుంది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మీరు చేసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది, సింపుల్గా ఈజీగా అయిపోతుంది.